గుడ్ మార్నింగ్. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలందరినీ కూడా బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 4వ చరణమును చదువుకుందాం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని విడిచిపెట్టి ఈ లోకాన్ని, లేకపోతే లోకములో ఉన్నటువంటి వ్యక్తులను, ఇంకా ఎవరినైనా మనం అనుసరిస్తే శ్రమలు విస్తరిస్తాయి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుని విడిచిపెడితే, దేవునికి దూరం అయితే, దేవుని సహవాసానికి దూరం అయితే కష్టాలు వస్తాయి. కాబట్టి దేవునికి మనము దగ్గరగా మనం ఉన్నప్పుడు, దేవుణ్ణి అనుసరించినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. చాలా సమయాలలో మనకున్న పరిస్థితులను బట్టి దేవుని దగ్గరకు రావడానికి, దేవుని సహవాసానికి రావడానికి అనేకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు దేవుడు ఏం చేయలేదు కదా, ఇంకా నా జీవితంలో కార్యాలు జరగట్లేదు కదా అని దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు వాక్యం చదవాలి? ఎందుకు మందిరానికి వెళ్ళాలి? వెళ్ళకపోవడమే మంచిది, చేయకపోవడమే మంచిది అని అనుకుంటాం. అలా చేయడం వలన శ్రమలు ఇంకా విస్తరిస్తాయంట. తప్పిపోయిన కుమారునికి జీవితంలో మనం గమనిస్తే, తండ్రి వెళ్ళొద్దు అన్నాడు. కుమారుడు, నాకు రావాల్సిన ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చే, లోకాన్ని, లోకములో ఉన్న స్నేహితులను అనుసరిస్తాను, వారిని వెంబడిస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తానని తన ఆస్తి అంతటిని కూడా తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? తండ్రిని కాదని, కుటుంబాన్ని కాదని, సహవాసమును కాదని కుమారుడు లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు సమస్తాన్ని కోల్పోయాడు. ఆరోగ్యాన్ని కోల్పోయాడు, అంతస్తును కోల్పోయాడు, పేరును కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులలో ఆ కుమారుడు జీవించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. తండ్రిని విడిచిపెట్టి లోకాన్ని అనుసరించడం వలన శ్రమలు అతనికి వచ్చాయి. కానీ ఎప్పుడైతే మరలా తండ్రి దగ్గరకు వచ్చాడో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనుషులను అనుసరిస్తూ ఉంటాం, లోకాన్ని అనుసరిస్తూ ఉంటాం, శ్రమలు వస్తాయంట. కాబట్టి దేవుణ్ణి అనుసరించండి, దేవునికి దగ్గరగా రండి, దేవునితో సహవాసం చేయండి. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునితో సహవాసం చేసినప్పుడు ప్రతి కష్టంలో నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. కాబట్టి దేవుని అనుసరించండి, దేవుని సహవాసంలో ఉండండి, దేవుని కృపను పొందుకోండి. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. మిమ్ములను అనుసరించే వారముగా, మిమ్ములను వెంబడించే వారముగా, మీ సహవాసంలో ఉండే కృపను అందరికీ దయచేయమని, ఈరోజు ఎవరెవరైతే ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యాలు అనుగ్రహించి, జరిగించి సమాధానము, సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.